కోనసీమలో జనసేన ఎమ్మెల్యే వర్సెస్ వైసీపీ ఎమ్మెల్సీ మధ్య పొలిటికల్ ఫైట్ నువ్వా నేనా అన్నట్లుగా ఉంది. డిప్యూటీ సీఎం పవన్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారని వైసీపీ ఎమ్మెల్సీ ఇజ్రాయిల్కి ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ ఫోన్ చేసి వార్నింగ్ ఇవ్వడంతో ఇద్దరి మధ్య డైలాగ్ వార్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళింది. ఆలోచించాలి దయచేసి. అసలు ఎప్పుడు కూడా నోరు జారద్దు. పాలేరుతాను ఏంటి వాడి మెయిన్ లేదు ఏమనుకున్నా అసలే పవన్ కళ్యాణ్ గారి సంగతి నువ్వు ఒకసారి ఆలోచించు. మనం ఆయన్ని ఆ విధంగా మాట్లాడటానికి మన స్థాయి ఏంటి? ప్రైమ్ మినిస్టర్ అందరినీ విడిచిపెట్టి ఆయన పిలుస్తాడు. ఈ రాష్ట్రానికి ఏ నిధులు కావాలన్నా ఆయన పేరు చెప్తేస్తున్నాడు. ఒక్కసారి ఆలోచించి. తప్పు ఎప్పుడు అలా మాట్లాడదు. పాలేరుతనం అనే మాట ఉన్నది. దళిత శాసనసభ్యుడు అనే భావంతుడు మాట్లాడడం తప్ప అతను తన యొక్క పోలీసు బుద్ధులతో వీడియో ఒకటే చిత్రీకరించి నన్ను వార్నింగ్ ఇచ్చారని చెప్పేసి మీడియాలో హల్చల్ చేసుకుంటున్నాడు. అయ్యా ఎమ్మెల్యే గారు, మీకు ఇప్పుడు చెప్తున్నా, ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసన మండలి సభ్యుడిగా మీ కూటమి చేసే దౌర్జన్యాలని అరాచకాలని ప్రతిరోజు నేను ప్రశ్నిస్తూ ఉంటాను. ఎందుకంటే మరి మీ పవన్ కళ్యాణ్ గారిని ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతానని గర్వంగా చెప్పండి, మేము స్వాగతిస్తాం. కానీ మీ పవన్ కళ్యాణ్ గారిని మరి అనేక మంది అగ్రవర్ణాల వారు డైలీ విమర్శిస్తున్నారు. మరి వాళ్ళకి ఫోన్ చేసి నువ్వు బ్లాక్మెయిల్ చేసి వీడియోలు తీసే దమ్ముందా నీకని నేను ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తున్నాను. నువ్వు ఏమి చేసుకుంటావో చేసుకో. ప్రతిపక్ష పార్టీగా, ప్రతిపక్ష ఎమ్మెల్సీగా ప్రతిరోజు కూటమి చేసే అరాచకాల మీద, దౌర్జన్యాల మీద, మీ యొక్క దమనకాండ మీద ప్రశ్నిస్తూ ఉంటాను. మీరు ప్రకటించిన సూపర్ 6 మీద నేను ప్రతిరోజు ప్రశ్నిస్తూ ఉంటాను. మీరు చేతనైతే సమాధానం చెప్పుకోండి తప్ప మీ యొక్క దౌర్జన్యాలు లేదా బెదిరింపులకి నేను భయపడే ప్రసక్తి లేదు. మీ వర్తూపులకి నేను ఎప్పుడు కూడా బడబోయాడని చెప్పి సందర్భంగా మనం చేస్తున్నాను.